పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, విశేషంగా తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధాభక్తులతో ఉండాలి, చాలా గౌరవంతో ఉండాలి అందరూ కూడా. అంటే తల్లిదండ్రుల దగ్గర ఊరికే అనవసరంగా నువ్వేంటి నాకు చెప్పేది, నీకేం తెలుసు అని అలా వాదించకూడదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి విషయం తెలియకపోయినా చెప్పేటటువంటి భాషా విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర గౌరవంగా చెప్పాలి. గౌరవంగా చెప్తే తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు చెప్పాల్సినటువంటి రీతిలో వాళ్ళకి కనుక చెప్తే అప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. అదంతా వదిలేసి ఊరికే అనవసరంగా వాళ్ళని నేనేదో చేయొద్దన్నారు అన్నంత మాత్రాన వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకొని వాళ్ళని చేస్తూ అలా చేస్తే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకునేది పిల్లల శ్రేయస్సే కదా. అయితే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఎంతైనా పిల్లలు, వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లిదండ్రులకి పిల్లలే కాబట్టి ఎక్కడైనా వీళ్ళు తెలియక పాపం తప్పుడు అడుగులు వేసేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు అలా తప్పుడు అడుగులు వేయబోయేటప్పుడు వీళ్లే కదా ఎన్నోసార్లు కాపాడింది. ఎన్నోసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలియనటువంటి పరిస్థితిలో ఏదైనా తప్పుడు అడుగులు వేసే పరిస్థితిలో వాళ్ళని అలా జరగకుండా కాపాడుకుంటూ వచ్చింది వీళ్లే కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారనేది వేరే విషయం అనుకోండి. చిన్నపిల్లగా తప్పుడు అడుగులు వేయకపోవచ్చు, కానీ వీళ్ళకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పటికి కూడా వాళ్ళు చిన్నపిల్లలాగే చూస్తుంటారు. ఆ భావన అనేది పిల్లల మీద ఉండనే ఉంటుంది. కాబట్టి అదొక భయం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడైనా ఎక్కడైనా పొరపాటు ఏమైనా తప్పుడు అడుగులు వేస్తారేమో అనే భావనతో వాళ్ళు జాగ్రత్త కొద్దీ చాలా విషయాలు చెప్తారు. ఇదంతా ఎందుకులే, వద్దులే అని కొన్నిసార్లు అనొచ్చు. కానీ వాళ్ళకి గనక ఇలా వెళ్తే ఏమీ జరగదు, మంచిదే అనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి తెచ్చేట్టుగా వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేయించగలిగితే అప్పుడు తప్పకుండా వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు. మంచిదే జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు కోరుకునేది మంచే కాబట్టి మంచిదే జరుగుతుంది అని అంటే తప్పకుండా వాళ్ళు కూడా కాదనరు. కాబట్టి దీన్ని అంటే ఆ కళ మనకే రావాలి, పిల్లలకు ఉండాలి. అటువంటి అది ఎలా చేయాలి అనేటటువంటి ఆ సామర్థ్యం, ఆ చాతుర్యాన్ని పిల్లలే తెచ్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ వాళ్ళు చూపించినటువంటి మార్గంలో చక్కగా వెళుతూ మన ఈ పరంపర మనకి చూపిస్తూ ఉన్నటువంటి మార్గాన్ని చక్కగా అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క కుటుంబం, ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు, అందులోనూ మళ్ళీ 2 రకాలు. ఏమిటి అంటే మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం, వాళ్ళకు కావలసినటువంటి పనులను చేయడం, మన వల్ల ఏమేమి పనులు అయితే జరగాల్సి ఉందో వాటిని ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చేయడం, ఇది మన యొక్క బాధ్యత, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత. అందులోనూ మనల్ని చూసి నేర్చుకునేట్టుగా, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం, ఇది ఒకటి. అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అని అంటే మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అని అంటే దీని ద్వారా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం, మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా చేయడం, ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం, ఇది రెండవది. అదేవిధంగా మూడవది ఏమిటంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఏ సమాజం ద్వారా మనం ఉపకారాన్ని పొందుతూ ఉన్నామో, ఏ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామో దానికి కావలసినటువంటి పనులని చేయడం. అంటే ఏమిటి అని అంటే సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులను చేయడం, మన ద్వారా ఎంత సాధ్యం అవుతుందో అంతమందికి ఉపయోగపడేలా చేయడం, ఆ మంచి పనులు చేయడం సమాజంలో. అంటే ఇది ధర్మానికి, అంటే ఇది కూడా ధార్మికమైనటువంటి విషయమే. ఉపకారం చేయడం అంటే అది ధర్మమే. అదేవిధంగా సమాజంలో మన యొక్క ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అనుసరిస్తూ వస్తున్నామో, ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం. దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ధర్మ మార్గంలో ఉండేలాగా చేయడం,